జిల్లా వీరన్నగట్టుపల్లి వద్ద ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వేంపల్లి నుంచి కదిరి వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో కరెంటు వైర్లు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చూస్తుండగానే బస్ పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 18 ప్రయాణికులు ఉన్నారు. మంటలను గమనించిన ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపివేశారు. సకాలంలో ప్రయాణికులందరూ కూడా కిందకి దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కడప జిల్లా వీరన్నగట్టుపల్లి వద్ద ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వేంపల్లి నుంచి కదిరి వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో కరెంటు వైర్లు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చూస్తూ ఉండగానే బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ బస్ విజువల్స్ ని సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నారు. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? బస్సు ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడానికి అసలు రీజన్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి శివ? అయితే ఈ బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మంటలను గమనించిన ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును పక్కకు నిలిపివేశారు. అందరూ కూడా బయటకు దూకేయడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే బస్సులో ఒక్కసారిగా ఇటు ఫైర్ అగ్ని రావడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సింది. కరెంటు వైర్లు తెగి మంటలు చెలరేగాయనే ఒక ఇది కూడా మనకి వినిపిస్తోంది. అయితే ఇటు ప్రయాణికులు దాన్ని గమనించి బస్సు డ్రైవర్ ని అప్రమత్తం చేయడంతో బస్సు పక్కనికి ఆపి ఇమీడియట్ గా కూడా సకాలంలో అందరూ 18 మంది మొత్తం కూడా కిందకు దిగిపోయారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది.